నెక్స్ట్ ఇమీడియట్గా ఏమైంది, తెనాలిలో పవన్ కళ్యాణ్పై రాళ్ళదాడి జరిగింది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత గాజువాకలో చంద్రబాబు గారి పైన మళ్ళీ రాళ్ళదాడి జరిగింది. ఇక ఇవన్నీ పోతే చంద్రబాబు గారి పైన ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా అంగళ్ళు ఆగస్టు 4 అంగళ్ళు చూసుకున్నా అక్కడ కూడా రాళ్ళదాడి జరిగింది. ఆ తర్వాత కూడా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అక్కడ కూడా రాళ్ళదాడి జరిగింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ నందిగామలో ఆ టైంలో బాధుడే బాధుడు, ఆ ప్రోగ్రామ్ పేరే బాధుడే బాధుడు, అక్కడికి వెళ్తే అక్కడ రాళ్ళదాడి జరిగింది. అండ్ వైసీపీ అధికారంలో వచ్చిన కొత్తలో బస్సు వేసుకొని వీళ్ళందరూ అమరావతి ఎలా ఉందో చూద్దాం రండి అని వచ్చారు, మొత్తం టీడీపీ నాయకులందరూ. ఆ బస్సు మీద రాళ్ళదాడి జరిగింది, అద్దాలు పగిలాయి. అండ్ మళ్ళీ తిరుపతి ఉప ఎన్నిక ఆ టైంలో బల్లి దుర్గాప్రసాద్ గారు కరోనాతో చనిపోతే ఉప ఎన్నికలు జరిగిన టైంలో అక్కడ కూడా ఈయన వెళ్ళాడు ప్రచారానికి, అక్కడ రాళ్ళదాడి జరిగింది. గతంలో అంటే జస్ట్ ద ఫ్రాక్షన్ ఆఫ్ కొన్ని నెలల స్పాన్ లోనే ఆయనపై 5-6 సార్లు రాళ్ళదాడి జరిగింది. ఇప్పటిదాకా ఎవరు మాట్లాడుకోలేదు. కానీ ఈసారి జరిగిన రాళ్ళదాడి గురించి మాత్రం మొత్తం నేషనల్ మీడియా వైజ్ గా అందరూ మాట్లాడుకుంటున్నారు. అటు ఎన్ఆర్ఐల దగ్గర నుంచి ఇక్కడ వరకు అందరూ. గాయం తగలటం, ఇంకోటి బ్లడ్ రావటం, దట్ సీఎం జరగడం అనేది కొద్దిగా సీరియస్ గా. అంటే నీకు తగలకపోతే అది న్యూస్ కాదు, తగిలితేనే న్యూస్. రాయి విసరడం ఓకే, అది కామన్ అన్నమాట. నీకు తగిలింది గాయం ఏంటంటే అబ్బాయి పెద్ద వార్త, లేదు అంటే ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఇంకొంతమంది ఏమంటున్నారంటే అటు షర్మిల ప్రచారం చేస్తుంది కదా, బాబాయిని చంపారు అని, ఆయనకు కూడా ఇక్కడ గాయమైంది. అవును, సేమ్ అదే స్పాట్ లో ఈయనకు కూడా పెడదామని చెప్పేసి ఆ పులివెందుల అభిమానులే కొట్టారు అనేసి అంటున్నారు. వాళ్ళు ఎందుకు వస్తారు విజయవాడకి? నువ్వు అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే నీ మీద ఏమన్నా అయితే వాళ్ళు అనుకోవచ్చు. ఇక్కడ జరిగిన వివేకానంద స్కూల్ కి అది సంబంధమే లేదు. అండ్ నెక్స్ట్ అందరూ స్పందించారు కానీ పవన్ కళ్యాణ్ స్పందించాల. ఈయన మీద రాళ్ళదాడి జరిగితే పవన్ కళ్యాణే జయించాడేమో వాళ్ళ ఫ్యాన్స్ తోని. ఏమనంటే తాట తీస్తా, ఉప్పు పాత్ర వేస్తా అంటాడు కదా, చెప్పుతో కొడతారు, తరిమి కొడతారు అంటారు కదా, ఆ రకంగా ఆయన కూడా ఆయనే కొట్టాడేమో, వాళ్ళ అభిమానులు కొట్టారేమో. ఎందుకంటే ఇది సినీ ఫక్కీలో జరిగింది, ఆయన సినిమా నటుడు, ఇట్లాంటి బాగా తెలుసు. ఇట్లా గురి చూసి ఏదేది అతడు సినిమాలో జరిగినట్టు ఎక్కడి నుంచో గురి చూసి కొట్టినట్టు. సో ఇలా జరుగుతుంది. సినిమా హీరో కాబట్టి ఈయనే చేయించాడు, అందుకే ఆ టైంలో తెనాలిలో ఉన్నాడు. లేకపోతే చంద్రబాబు నాయుడుతో కలిసి ఆట ఉండాలి కదా. విజయవాడకి కూతబెట్టి దూరంలో తెనాలిలో ఇట్లా తొంగి చూశాడు, ఆయనే అక్కడుండే చేయించాడని వీళ్ళు. ఇంకా చంద్రబాబు లాంగ్ కదా, ఆయన ఎక్కడో వైజాగ్ లో ఉన్నాడు. సో అట్లా సరే అనిపిస్తే ఇక్కడ రాళ్ళదాడి జరిగిందని తెలిసిన వెంటనే అవునా వెంటనే వెళ్ళి బాబుని కూడా కొడదామని చెప్పేసి ఇంకెవడం వచ్చి అక్కడ ఆయన మీద గాజువాకలో ఆయన మీద రాళ్ళు ఇస్తాడు. ఇది చూస్తే ఎలా ఉందంటే రాళ్ళ రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఇప్పుడు నీకు ఆయన నచ్చలేదు, రోడ్డు మీద వెళ్తున్నాడు, రా ఎత్తానని కొట్టి చంపేయాలా కంపల్సరీ? అంటే నచ్చపోతే ఓటేకు, నువ్వు ఓటేయకపోతే ఆయన రాడు, ఇంకోసారి ఓడిపోతే ఎన్నో కూర్చుంటాడు. నీకు ఆయన కనబడ్డు, ఆయన అక్రమాలు చేస్తున్నాడు, అన్యాయాలు చేస్తున్నాడు అని నీకు అనిపిస్తే ఆయన గెలవడు, ఓటేకు వదిలేసాయి అంతే తప్పించి ఇంత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని ఎక్కడెక్కడి నుంచి ఒకటి. ఇంకా అదేంటిది రాయి పక్కన పెడితే ఇప్పుడు అదే గన్ షాట్ అయితే ఎలా లేదండి. అదే వివేకానంద స్కూల్ పై నుంచి కరెక్ట్ గురి చూసి కొడితే వీళ్ళకంటే ఏం ప్రొటెక్షన్ లేకుండానే వెళ్తున్నారు ప్రచారాలు కదా అని చెప్పేసి. పోలీసులు ఏం నిఘా పెడుతున్నారో అర్థం కావట్లా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మొన్న పిఠాపురంలో అదేంటిది పవన్ కళ్యాణ్ పర్యటన నేను విమర్శించా. ఇప్పుడు పోలీసులను విమర్శించాల్సి వస్తుంది. అంటే ప్లానింగ్ లేకుండా పర్మిషన్ తీసుకోకుండా ఆయన సభలు పెడుతున్నాడు అని మనం అన్నాం. పర్మిషన్ తీసుకున్నప్పుడు సెక్యూరిటీ ఏంటి? ఇప్పుడు పర్మిషన్ తీసుకుంటే వీళ్ళు ఇచ్చే సెక్యూరిటీ ఏంటి? నువ్వు పర్మిషన్ లేకుండా సభలు పెడుతున్నావు అని చెప్పేసి వచ్చి ఆపుతున్నావు. ఎందుకు అంటే లా అండ్ ఆర్డర్ సమస్య అండి, మీరు ముందు పర్మిషన్ తీసుకుంటే మాకు కొంచెం బందోబస్తు చేసే ఏర్పాట్లు మాకు ఉంటాయి అన్నాం. మరి ఇప్పుడు ఎక్కడ ఉంది నీ బందోబస్తు? వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. అండ్ అంటే చుట్టుపక్కల ఆ రోడ్ మీద అక్కడ నలుగురు ఇక్కడ నలుగురు పోలీసు పెడితే సరిపోయిందా? వాళ్ళు ఎక్కడ ప్రసంగిస్తున్నారు, ఆ చుట్టుపక్కల నుంచి ఏమేం జరుగుతున్నాయి అన్ని అది కదా నువ్వు చేయాల్సింది. సీఎం అంతటి స్థాయి మనిషి వస్తున్నాడు. ఇప్పుడు అదే ఎక్కడి నుంచో ఇవాంకా ట్రంప్ వస్తే అన్ని చూసుకుంటున్నావుగా, పైన కింద మీద. అరే పక్క దేశ పైన ఇక్కడికి వస్తున్నాడు ఏదో, మరి ట్రంప్ వచ్చినా కూడా నువ్వు అన్ని చూసుకుంటున్నావు కదా. ఆయన భద్రత మనది, మనం చాలా జాగ్రత్తగా పువ్వులాగా మళ్ళీ అక్కడ పెట్టాలి ఎయిర్పోర్ట్ లో. ఆ తర్వాత వాళ్ళ కర్మ వాళ్ళది.
ఇక్కడికి వచ్చిన రోజులు మనం బాగా చూసుకోవాలి. ఇలా పక్క దేశ నాయకులు వచ్చినప్పుడే మనం అంత వ్యూహాత్మకంగా వ్యవహరించినప్పుడు మన సొంత సీఎం వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటే చాలా సింపుల్గా, అంటే ఏదో అడ్వర్టైజ్మెంట్ వ్యాన్ రోడ్ల మీద తిరుగుతున్నట్లుగా నువ్వు స్పందించకుండా వదిలేస్తే ఎలా? ఎక్కడెక్కడి నుంచో ఆ స్కూల్ కూడా మాది 20 అంతస్తులు ఏం లేదు, అది 3 అంతస్తులు చిన్నగా అంతే ఉంది. ఆ కిటికీలు అట్లా కనబడుతున్నాయి. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, మొత్తం 360 degrees లో కదా వీళ్ళు చూడాలి. సరే విమర్శలు వస్తాయి, వీళ్ళే రాయలతో కొట్టించుకున్నారు, వీళ్ళను చర్యలే చేశారు, అవన్నీ సెకండరీ. రాయి అయితే తగులుతుంది కదా, నువ్వు చేయించుకున్నా లేకపోతే నీకు తెలియకుండా ఎవరు చేసినా సరే నీకైతే తగులుతుంది. తగలరానికి చోట తగిలితే బాధపడేది నువ్వే. అండ్ నెక్స్ట్ అంటే నువ్వు అలా చేయించుకోవని అనుకుంటున్నాను. అంటే చాలా మంది ఏమంటున్నారు, ఆ కోడి కత్తి ఉంది కదా, అప్పుడు ఆయన కావాలని పొడిపించుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ రాళ్ళ దాడి, సింపతి కోసం ఒళ్ళు హూనం చేసుకుంటారా అండి? సింపతి కావాలంటే 100 ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కేసీఆర్ ఉన్నాడు, సింపతి కోసం ఓ డ్రామా ఆడలా అంటే ఆయన గెలవాల, అసెంబ్లీకి పోవడం ఆయనకి ఇష్టం లేదు, ఏం చేయాలి, నా కాలు ఇరిగింది అని చెప్పి మంచం మీద కూర్చున్నాడు. అందరు వచ్చి సానుభూతి తెలిపారు, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి బొకే ఇచ్చి మీరు కోలుకోవాలండి అన్నారు. సంథింగ్ అలాంటివి ఏమైనా చేయొచ్చు కదా. సింపతి కోసం 100 చేయొచ్చు, కానీ ఒక షర్మిల గారి మీద తప్ప అందరి మీద పడ్డాయి రాళ్ళు. ఏంటో మరి విచిత్రం. సరే మొత్తానికి అయితే రాళ్ళ రాజకీయాల గురించి చూస్తే ఇక్కడ జరిగింది 2-3 రోజులు మనం మాట్లాడుకున్నాం, బానే ఉంది. జాతీయ స్థాయిలో మీడియాలో ఈ కథనాలన్నీ చూసి నవ్వుకుంటున్నారు జనాలు. అవును కదా.